హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో సి లాంగ్వేజ్లో ఎరేస్ కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. ఎరేస్ అంటే ఏంటి? అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట ఐకన్, బెల్ ఐకన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. వీడియో చివరి వరకు చూడండి. తప్పకుండా మీకు ఎరేస్ కాన్సెప్ట్ ఏ విధంగా ఉపయోగపడతాయి, ఎరేస్ అనేది ఏంటి, ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సరే, ముందుగా ఎరే కాన్సెప్ట్ తెలియబోయే ముందు స్టేట్మెంట్ చూడండి. ఏ ఈక్వల్ టు 5, ఏ ఈక్వల్ టు 4, ఏ ఈక్వల్ టు 2. ఇప్పుడు ఏ అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? అవుట్పుట్ అంటే వాల్యూ 2 మాత్రమే వస్తుంది. మరి 5, 4, 2, 5, 4 ఉన్నాయి కదా. ఈ 5, 4 వేరియబుల్స్లో 5, 4 కాన్స్టెంట్స్ ఏ వేరియబుల్లో ఉన్నాయి కదా, అవి ఎందుకు ప్రింట్ కాలేదు అంటే మనం ముందుగా చెప్పున్నాం, ఒక వేరియబుల్లో ఒక వాల్యూ మాత్రమే ఒక్కసారి మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. ఓకే, ఒక వేరియబుల్లో ఒక వాల్యూ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఒకటి కన్నా ఎక్కువ వాల్యూస్ని స్టోర్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఎన్నైతే మీరు కాన్స్టెంట్స్ తీసుకోవాలనుకుంటున్నారో అన్ని వేరియబుల్స్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఒక కంపెనీ ఉందనుకోండి, కంపెనీలో 1000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారనుకుంటే, 1000 మెంబర్స్ ఎంప్లాయీస్ శాలరీస్ని మీరు సమ్ చేయాలనుకుంటే 1000 మెంబర్స్ శాలరీస్ డిఫరెంట్గా ఉండొచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా 1000 వేరియబుల్స్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు సి ప్రోగ్రామ్ మొత్తం కూడా వేరియబుల్స్తో నిండిపోతుంది తప్ప రిమైనింగ్ ఇంకా డాక్యుమెంట్ నెంబర్ ఆఫ్ ఉంటుంది స్టేట్మెంట్స్, ఇంకా అవన్నీ ఎక్కడ రాస్తారు? సో ఇది చాలా కష్టమైన పని, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇటువంటి కేసెస్లో సి లాంగ్వేజ్ ఎరేస్ అనే కాన్సెప్ట్ని మనకి తీసుకొచ్చింది. ఈ ఎరేస్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక వేరియబుల్లోనే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని, ఎక్కువ ఎలిమెంట్స్ని స్టోర్ చేయగలుగుతాం. ఈ కాన్సెప్ట్ని ఎరేస్ అంటారు. అంటే ఒక వేరియబుల్లో ఉంటుంది, అందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేయగలుగుతాం. ఎలా చేస్తాం అనేది చూద్దాం ఒకసారి. ముందుగా డెఫినేషన్ తీసినట్లయితే, ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఫైనైట్ డేటా టైప్స్. సిమిలర్ మీన్స్ హోమోజీనియస్, అంటే అన్ని ఎలిమెంట్స్ ఉంటే ఇంటిజర్స్లో ఉండాలి, లేదా ఫ్లోట్స్లో ఉండాలి, లేదా క్యారెక్టర్స్లో ఉండాలి. అది ఏ డేటా టైప్ అయినా అవ్వచ్చు, కాకపోతే అన్నీ కూడా హోమోజీనియస్గా ఉండాలి. అంటే ఫైనైట్ మీన్స్ దెర్ ఈజ్ ఎ బౌండరీ, దానికి లిమిట్ ఉంది. 5, 10, 20 అనేది బౌండింగ్ ఉంటుంది. ఓకే, అంటే సపోజ్ ఒక వేరియబుల్లో 10 ఎలిమెంట్స్ స్టోర్ చేయాలి, అది అక్కడ బౌండరీ. ఆ బౌండ్స్లో ఏమవుతుంది, 10 మాత్రమే స్టోర్ చేయగలుగుతుంది. ఓకే, సరే. సింటాక్స్ చూసినట్లయితే డేటా టైప్ ఉంటుంది, వేరియబుల్ నేమ్ ఉంటుంది, సైజ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇంటిజర్ శాలరీ స్క్వేర్ బ్రాకెట్స్లో 10 పెడుతుంది. దీని మీనింగ్ ఏంటి అంటే, శాలరీ అనే వేరియబుల్ ఇంటిజర్ వేరియబుల్, ఇది ఎరే టైపు, ఇందులో మనం 10 ఎలిమెంట్స్ని, 10 శాలరీస్ని స్టోర్ చేయొచ్చు అని. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ 10 నెంబర్స్ని కూడా ఇంటిజర్స్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకు అంటే మనం బిఫోర్గా డేటా టైప్ని ఇంటిజర్ మెన్షన్ చేసి ఉన్నాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ వన్. దీనికి ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే, ఇంట్ అనేది డేటా టైప్ అవుతుంది, శాలరీ అనేది వేరియబుల్ అవుతుంది, అండ్ 10 అనేది సైజ్ అవుతుంది. ఇక్కడ సైజ్ అంటే ఏంటి అనేది అంటే, సైజ్ ఎప్పుడూ కూడా మనం స్క్వేర్ బ్రాకెట్స్లో మెన్షన్ చేయాలి, అండ్ అందులో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఆల్వేస్ పాజిటివ్ ఇంటిజర్, తప్పకుండా పాజిటివ్ ఇంటిజరే అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్. అయితే ఇక్కడ 10 అంటే మీనింగ్ ఏంటంటే, 10 వాల్యూస్ని మనం ఆ వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. 10 వేరియబుల్స్ని, 10 వాల్యూస్ని, 10 కాన్స్టెంట్స్ని వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. ఎలా స్టోర్ చేస్తాం 10 ఎలిమెంట్స్ అనేది అంటే, బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక వేరియబుల్ తీసుకోండి. ఒక వేరియబుల్ ఒక చైర్గా తీసుకున్నట్లయితే, ఆ చైర్లో ఒక పర్సన్ కూర్చోవచ్చు అనుకోండి. అంటే ఒక వేరియబుల్, ఒక చైర్, ఒక పర్సన్, ఒక కాన్స్టెంట్. ఇప్పుడు ఎరే అంటే ఏమవుతుందంటే, ఒక బెంచ్గా తీసుకోండి. ఈ బెంచ్లో 10 ఎలిమెంట్స్ని, అంటే 10 మెంబర్స్ని కూర్చోబెట్టవచ్చు. అంటే 10 మెంబర్స్ ఎలా కూర్చుంటారు? సైడ్ బై సైడ్, పక్క పక్కనే
కూర్చుంటారు. అది ఎరే అన్నమాట. తీసుకున్నట్లయితే ఇక్కడ ఏ ఆఫ్ 10 అని మార్క్స్ ఆఫ్ శాలరీ ఆఫ్ 10 తీసుకున్నాం కాబట్టి 10 ఎలిమెంట్స్ని సైడ్ బై సైడ్ కాన్సెక్యూటివ్ మెమరీ అడ్రస్లో పక్క పక్కనే అరేంజ్ చేసి ఉన్నాం. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ వేరియబుల్ శాలరీ ఆఫ్ 0, శాలరీ ఆఫ్ 1, నెక్స్ట్ 1, శాలరీ ఆఫ్ 2, శాలరీ ఆఫ్ 3, శాలరీ ఆఫ్ 4, అలా ఎంతవరకు ఉంటాయంటే శాలరీ ఆఫ్ 9 ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎరే ఎప్పుడు కూడా స్టార్టింగ్ వాల్యూ 0తో స్టార్ట్ అవుతుంది అండ్ ఎండింగ్ వాల్యూ n-1, 10 కాబట్టి 10-1 9తో అవుతుంది. టోటల్గా 10 ఎలిమెంట్స్ ఉంటాయి. అయితే ఈ 10 ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, దీని సైజుకి ఒక ఫార్ములా ఉంటుంది. ఫార్ములా వెరీ ఈజీ. ఎలా ఉంటుంది అంటే ఎరే సైజ్ ఎలా ఉంటుందంటే అప్పర్ బౌండ్ మైనస్ లోవర్ బౌండ్ +1. అప్పర్ బౌండ్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే లాస్ట్ వాల్యూ 9, లోవర్ బౌండ్ ఏమవుతుందంటే 0 అండ్ +1 ఫార్ములా ఈక్వల్ టు 10. కాబట్టి ఎరే సైజ్ ఏమవుతుందంటే 10 అవుతుంది. అంటే ఈ 10 శాలరీ కాన్స్టెంట్స్ అన్నీ కూడా సైడ్ బై సైడ్ ఒక బెంచ్ మాదిరిగా పక్క పక్కనే కూర్చోబెట్టాం, పక్క పక్కనే అరేంజ్ చేసి ఉన్నాం. కాబట్టి ఈ 10 ఎలిమెంట్స్ని కూడా ఒక్క వేరియబుల్లోనే స్టోర్ చేసాం. ఇప్పుడు మీకు 20 కావాలనుకుంటే 20 శాలరీ ఆఫ్ 20 అంటారు. శాలరీ ఆఫ్ 1000 అంటే 1000 మెంబర్స్ని శాలరీస్ని సైడ్ బై సైడ్ వేయచ్చు. ఇప్పుడు ఈ అరేస్ అనే కాన్సెప్ట్ లేకపోతే మనం ఏం చేయాలి అంటే శాలరీస్ని 1000 అంటే ఇంటిజర్ శాలరీ 1, ఇంటిజర్ శాలరీ 2, ఇంటిజర్ శాలరీ 3 అప్ టు ఇంటిజర్ శాలరీ 10, అప్ టు ఇంటిజర్ శాలరీ 1000. ఈ విధంగా మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, సి లాంగ్వేజ్లో ఉండే ఎరేస్ కాన్సెప్ట్ ఎలా ఉపయోగపడుతుంది అంటే ఒక వేరియబుల్లో ఒక వాల్యూ మాత్రమే స్టోర్ చేయగలం. ఇప్పుడు ఒకటి కన్నా ఎక్కువ వేరియబుల్స్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే అది ఎరేస్ కాన్సెప్ట్ యూజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.